ఒక చిన్న ఫైనాన్స్ కంపెనీ భారతదేశంలో వేలాది మంది కరోడ్పతీస్ని ఎలా సృష్టించిందో ఈరోజు వెల్త్ క్రియేషన్ స్టోరీలో చూద్దాం. ఒక్కసారి ఆలోచిస్తే ఈరోజు మనం ఒక టీవీ కొనాలన్నా, మొబైల్ కొనాలన్నా, ల్యాప్టాప్ కొనాలన్నా ఒక షాప్కి వెళ్తాం. వితిన్ మినిట్స్ లోన్ ప్రాసెస్ అయిపోతుంది. మనం కొనాలన్న ఆర్టికల్ కొని డెలివరీ తీసుకుంటాం. కానీ ఒక 20 years బ్యాక్ లోన్ అంటే ఎన్నో వారాలు వేచి ఉండాల్సిన పరిస్థితి. ఎన్నో బ్యాంక్ విజిట్స్ చేయాలి. డాక్యుమెంట్స్, సిగ్నేచర్స్, గ్యారంటీ, వీటన్నిటి తర్వాత కూడా లోన్ రిజెక్టెడ్. ఈ సమస్యలోనే ఒక $1 million ఆపర్చునిటీ చూసింది బజాజ్ ఫైనాన్స్. బజాజ్ ఫైనాన్స్ అంటే కేవలం ఒక ఫైనాన్స్ కంపెనీ స్టోరీ కాదు. ఇది విజన్, ఇన్నోవేషన్, ట్రస్ట్ అండ్ కాంపౌండింగ్ యొక్క స్టోరీ. మనందరికీ బజాజ్ అంటే గుర్తొచ్చేది స్కూటర్, మోటార్ సైకిల్ అంతే. కానీ బజాజ్ గ్రూప్లో ఒక చిన్న ఫైనాన్స్ కంపెనీ కూడా ఉండేది. కానీ ఇన్వెస్టర్స్ చాలామంది బజాజ్ ఫైనాన్స్ని పట్టించుకోలేదు. ఎందుకంటే అప్పటికే మన కంట్రీలో చాలా ఎన్బిఎఫ్సి కంపెనీస్ ఉండేవి. ఇంకో ఫైనాన్స్ కంపెనీ వచ్చిందంతే అని అనుకునేవారు. కానీ ప్రపంచాన్ని మార్చే కంపెనీస్ స్టార్టింగ్లో సాధారణంగానే ఉంటాయి. ప్రతి లెజెండరీ కంపెనీ వెనుక ఒక విజనరీ లీడర్ ఉంటాడు. బజాజ్ ఫైనాన్స్కి ఆ వ్యక్తి రాజీవ్ జైన్. 2007లో ఆయన బజాజ్ ఫైనాన్స్లో పొజిషన్ తీసుకున్నప్పుడు బజాజ్ ఫైనాన్స్ ఒక చిన్న ఆటో ఫైనాన్స్ కంపెనీ. ఆయన మేనేజ్మెంట్ని ఒక క్వశ్చన్ అడిగారు. ఒక కస్టమర్ మన దగ్గర ఒక లోన్ తీసుకున్నప్పుడు అతనితో రిలేషన్షిప్ అక్కడితో ముగియాలా, లేక అతను జీవితాంతం మనతో ఒక ఫైనాన్షియల్ పార్ట్నర్ లాగా ఉండాలా అని. ఈ ఒక్క క్వశ్చన్ బజాజ్ ఫైనాన్స్ యొక్క భవిష్యత్తు మొత్తం మార్చేసింది. దే డింట్ సెల్ లోన్స్, దే సోల్డ్ డ్రీమ్స్. ఇది బజాజ్ ఫైనాన్స్ యొక్క బిగ్గెస్ట్ సీక్రెట్. వాళ్ళు లోన్స్ అమ్మలేదు, డ్రీమ్స్ అమ్మారు. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఒక టీవీ కొనాలనుకుంటుంది. 60,000 ఒకేసారి ఇవ్వలేరు కదా. బజాజ్ ఫైనాన్స్ అడిగింది 60,000 ఇప్పుడు అవసరం లేదు, 2,500 per month ఇవ్వగలరా. ఈ ఒక్క క్వశ్చన్ లక్షలాది మంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ యొక్క జీవితాన్ని మార్చేసింది. ఈఎంఐ ఇది కేవలం ఒక పేమెంట్ ఆప్షన్ మాత్రమే కాదు, ఇండియన్ కన్స్యూమర్ ఎకానమీని మార్చిన రెవల్యూషన్. తర్వాత వచ్చింది ఈఎంఐ కార్డ్. కస్టమర్ ఒకసారి లోన్ తీసుకున్నాడు, నెక్స్ట్ పర్చేస్కి డాక్యుమెంట్స్ అవసరం లేదు, వెయిటింగ్ అవసరం లేదు. స్వైప్, అప్రూవల్, పర్చేస్. ఇది కస్టమర్స్కి నచ్చింది, రీటైల్ స్టోర్స్కి నచ్చింది, మ్యానుఫ్యాక్చరర్స్కి నచ్చింది. అందుకే బజాజ్ ఫైనాన్స్ వేగంగా గ్రో అయింది. చాలా కంపెనీస్ మనీని ఎసెట్గా చూస్తాయి, కానీ బజాజ్ ఫైనాన్స్ డేటాని బిగ్గెస్ట్ ఎసెట్గా చూసింది. ఎవరు టైంకి ఈఎంఐ కడుతున్నారు, ఎవరు ఆలస్యం చేస్తున్నారు, ఎవరు నెక్స్ట్ ప్రోడక్ట్ కొనొచ్చు, ఎవరికి ఎంత లోన్ ఇవ్వాలి, ఈ డెసిషన్స్ అన్నీ గెస్ట్తో కాదు, డేటాని బేస్ చేసుకుని తీసుకుంది. అక్కడే టెక్నాలజీ వాళ్ళకి బిగ్గెస్ట్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అయింది. ఒక కస్టమర్ మొదట టీవీ కొన్నాడు, తర్వాత ల్యాప్టాప్, తర్వాత పర్సనల్ లోన్, తర్వాత ఇన్సూరెన్స్, తర్వాత బిజినెస్ లోన్, తర్వాత ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్స్. ఒక కస్టమర్, లైఫ్ లాంగ్ రిలేషన్షిప్. ఇదే క్రాస్ సెల్లింగ్, ఇదే రికరింగ్ రెవెన్యూ, ఇదే లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్. చాలా ఫైనాన్స్ కంపెనీస్ వేగంగా గ్రో అయ్యాయి, కానీ తర్వాత కూలిపోయాయి. ఎందుకంటే లోన్ ఇవ్వడం చాలా ఈజీ, కానీ లోన్ని తిరిగి కలెక్ట్ చేయడం చాలా కష్టం. కానీ బజాజ్ ఫైనాన్స్ గ్రోత్తో పాటు రిస్క్ మేనేజ్మెంట్ కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చింది. అందుకే మార్కెట్ వారికి ప్రీమియం వాల్యుయేషన్ ఇచ్చింది. వెల్త్ క్రియేషన్ అంటే చీప్ స్టాక్ కొనడం కాదు, గ్రేట్ బిజినెసెస్ని ఐడెంటిఫై చేయడం. బిజినెస్ కస్టమర్ని హ్యాపీ చేస్తే కస్టమర్ తిరిగి వస్తాడు, కస్టమర్ తిరిగి వస్తే కంపెనీ ప్రాఫిట్ పెరుగుతుంది, కంపెనీ ప్రాఫిట్ పెరిగితే షేర్ హోల్డర్స్ వెల్త్ పెరుగుతుంది. ఈ రకంగా బజాజ్ ఫైనాన్స్ గ్రేటెస్ట్ వెల్త్ కాంపౌండింగ్ మెషిన్ అయింది. 20 years బ్యాక్ బజాజ్ ఫైనాన్స్ ఇండియాస్ గ్రేటెస్ట్ వెల్త్ క్రియేటర్ అవుతుందని ఎవరూ ఊహించలేదు. అందుకే స్టాక్ మార్కెట్లో అత్యంత గొప్ప సంపద నాయిస్లో కాదు, పేషెన్స్లో ఉంటుంది. టిప్స్లో కాదు, విజన్లో ఉంటుంది. చార్ట్స్లో కాదు, బిజినెసెస్లో ఉంటుంది. అందుకే గ్రేట్ బిజినెసెస్ని ఐడెంటిఫై చేసి హోల్డ్ చేసే విజన్ని మనం డెవలప్ చేసుకుంటే వెల్త్ క్రియేషన్ చాలా ఈజీ అవుతుంది.
ఈ ప్రపంచంలో 2 రకాల ఇన్వెస్టర్స్ ఉంటారు. ఒకరు ఈరోజు ట్రెండింగ్ స్టాక్ కోసం వెతికేవారు, ఇంకొకరు రేపటి గ్రేట్ కంపెనీని వెతికేవారు. మొదటివారు ప్రాఫిట్ సంపాదిస్తారు, రెండోవారు సంపద సృష్టిస్తారు. ఈ స్టోరీ మీకు ఇన్స్పిరేషన్ ఇచ్చుంటే లైక్ చేయండి, కమెంట్స్లో చెప్పండి. ఇండియాస్ గ్రేటెస్ట్ వెల్త్ క్రియేటర్ సిరీస్లో నెక్స్ట్ వీడియో మిస్ కాకుండా ఉండడానికి తెలుగు స్టాక్ స్కూల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.